నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో యూనియన్ అధ్యక్షులుగా కొకిరాల సత్యపాలరావు భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా ఈ రోజు కార్మికులు మరియు ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ బైక్ ర్యాలీలో పాల్గొన్న ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ అధ్యక్షులు కొకిరాల సత్యపాలరావు. ఈ సందర్భంగా కొకిరాల సత్యపాలరావు ఆడపడుచులందరూ వీరతిలకం దిద్ది పూలమాలలు వేసి హారతులతో ఘన స్వాగతం పలికారు. మంది దగ్గర నిలబడి ఆపుకున్న సందర్భాలు జరిగాయి. అట్లాంటిది కానీ ఇంకొక మాట, మన పట్టణాలందరికీ మిస్ అయ్యారు. పాపం చచ్చిపోయారు, వాళ్ళు రాత్రి కాపరగా చచ్చిపోయారు. ఈ మధ్య ఇప్పటిదాకా నిలబడాలంటే మీరు అందరూ మెచ్చుకోవాలి, మనమందరం మెచ్చుకోవాల్సిన. సో వెనుక ముందు వస్తుంటారు వాళ్ళంతా కూడా ఇబ్బంది పడకండి, ఎందుకంటే వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నెరవేర్చిచ్చారు. ఇప్పుడు నా కర్తవ్యం మీరు ఖచ్చితంగా నెరవేరవాలి. ఎలక్షన్ ఎన్నికల పర్వం ముగిసిపోయింది, మనం గెలిచాం. ఇప్పటి నుంచి మన బాధ్యత పెరిగింది. కాబట్టి ఎలక్షన్ మూడ్ లో నుంచి బయటకు వచ్చేసి మనం ఏదైతే మన ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కమిట్మెంట్స్ అంటే వాటెవర్ మనం ఏదైతే మన మేనిఫెస్టోలో చెప్పినామో అనుకున్నామో అట్లాంటి నెరవేర్చే కార్యక్రమం పడదాం. సో మన ఆవేశాన్ని మన ఆలోచన కింద కన్వర్ట్ చేసుకుందాం, మార్చుకుందాం. అది మనకి అంటే ఒక వ్యక్తిని ఒక ఊరు నిర్మిస్తుంది అని చెప్పి, అంటే ఒక వ్యక్తి జీవితాన్ని ఒక ఊరు అంటే ఊరు అందరూ కలిపితే ఒక వ్యక్తి జీవితం తయారవుతుంది. కానీ ఇక్కడ మన సమాజ వ్యవస్థను మొత్తం నాశనం చేశారు, కష్టపడించారు. ఇప్పటి నుంచి మనం దాన్ని పునర్నిర్మించే కార్యక్రమం. ఫ్రీడమ్ ఈజ్ ద greatest result of the development. అంటే it is the greatest achievement of the mankind అంటారు. అంటే ఏంటంటే మన అభివృద్ధి నుంచి వచ్చే స్వేచ్ఛ అనేది మనిషికి గొప్ప అచీవ్మెంట్ అన్నమాట. సో మనం ఇప్పుడు అచీవ్మెంట్ సైడ్ వెళ్తున్నాము, మనం డెవలప్మెంట్ సైడ్ వెళ్తున్నాము. మీ అందరి ఇంతవరకు మీ పాత్ర పోషించారు, ఇప్పటి కూడా అందరి పాత్ర ఉంటుంది. కానీ నా పాత్ర నేను ఖచ్చితంగా నిర్వహిస్తానని చెప్పుకుంటున్న సభ ఉంటుంది. చెప్పినట్టు వచ్చే వారం తర్వాత పెట్టుకుంటాం. చేసుకున్న తర్వాత వచ్చే వారం మళ్ళీ డీటెయిల్ కలుస్తాం. ఈ లోపల చిన్న కార్యక్రమం ఒకటి ఉన్నట్టుంది, అది కూడా కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ కలుస్తాం. నమస్కారం.